ఇది పైన ఇది రాకుండా కావచ్చు. బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. త్వరగా సమయం లేదు. మనం ఎన్ని గంటలు ముగించాలి? 4 గంటలుగా. 4 గంటల మెసేజ్ ముగించాలి. నెక్స్ట్ కార్యక్రమం 4:30 కల్లా అయిపోవాలి. రైట్, ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. స్టార్ట్ చేస్తాం, అది ఇంకా ముగించబడలేదు. ఆమేన్ అనువాడు విషయం గురించి. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము. ప్రకటన గ్రంథం మధ్యలో ఉండదమ్మా, లాస్ట్లో ఉంటుంది. చివరి అధ్యాయము ప్రకటన గ్రంథం అనేది, చివరి అధ్యాయము. అది పక్కన ఉన్నవారు చూపించండి. ఎదురు ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయమే ప్రకటన గ్రంథం బైబిల్ గ్రంథంలో. సరే, ఓకే. 3వ అధ్యాయము 14వ వచనం. రైట్. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. దేవుడి మాటలు దీవించిన గాక. మనం ఒక్క విషయాన్ని చూడబోతున్నాం. ఏంటో తెలుసా? ఆమేన్ అనువాడు. ఈయన ఎవరు, ఏంటి అనే విషయాన్ని మాత్రమే మనం ఈరోజు చూడబోతున్నాం. ఆల్రెడీ కొంత చూసాము, మిగతాది కూడా మనం చూడబోతున్నాం. దేవుడు సాయం చేయను గాక. చిన్న వాక్య లేఖనాలను బట్టి దేవుడు మనల్ని దీవించిన గాక, మనకి ప్రత్యక్షతను ఇచ్చును గాక. ప్రభు అయిన దేవ, రక్షకుడు అని యేసయ్య స్తోత్రం, వందనాలు. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే నీ సన్నిధిలో మీకు నిలబడి ఉన్నాం ప్రభువా. నీ వాక్య లేఖనాలు చదివాము, కానీ ప్రభువా ఇందుగల విషయాలను గ్రహించాలంటే మానవ మనస్సు, మానవ మేధస్సు, మానవ జ్ఞానం ఎన్నటికీ పనిచేయదు. ఇదిగో ఈ వాక్య జ్ఞానం నాకు అవసరం లేదు. ఇప్పుడు ఈ రంగం పైన మీరుండి, మీరు ఇక్కడికి దిగి వచ్చి మీరే ప్రత్యక్షంగా మాట్లాడితే తప్ప పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మేము పొందుకోలేము ప్రభు. ఇది సంపూర్ణ కాల వాక్యం వచ్చింది. ఈ కాలంలో సంపూర్ణ వాక్యం వచ్చింది. ఇదే చివరి కాలం అని మాకు క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే ప్రభు, నువ్వు ఇప్పుడు మా మధ్యలో ఉన్నామని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే 1963 నువ్వు దిగి వచ్చినటువంటి కాలం అయితే అది రెండవ రాకడే. రెండవ రాకడిలో ప్రథమ ఘట్టమై ఉన్నది. రెండవ రాకడలో ప్రథమ ఘట్టమై ఉన్నది. అది ముగించబడేది ఎంత పాటుతో ముగించబడుతుంది. దేవా, మేము నమ్ముతున్నాము, సాయం చేయండి. మధ్యాకాశంలో మేము నిన్ను కలుసుకునే వరకు కూడా, ఎత్తమైన వరకు కూడా మీరు మాతో వ్యవహరించమని, మాకు ఖచ్చితంగా మమ్మల్ని సరిచేయమని, మాకు జ్ఞానమును, వాక్య జ్ఞానమును, ఆ సిద్ధులలో నూనె, ఆ పరిశుద్ధాత్మను మేము పరిపూర్ణంగా నింపుకుని ఎత్తబడే అవకాశం మాకు ఇవ్వమని, ఇక్కడ పనిచేయాలని చూస్తున్న చీకటి, అల్లరి, దురాత్మ, నిద్రాత్మ, అంధకార శక్తులు వాటి బల ప్రదర్శన ఏమాత్రం ఇక్కడ చేయకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వాటిని గద్దిస్తూ ఉండగా అవి బంధించబడిన గాక. అవి ఇప్పుడు అవి బంధించబడిన గాక. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతూ ఉండగా మాట్లాడుచున్న ఆత్మ, వినుచున్న ఆత్మకులందరూ పరిశుద్ధాత్మ బోధకుడుగా ఉండి నిత్యముగా మా యొక్క ఆత్మలకు సున్నతి చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతాము. గాడ్ బ్లెస్ యు. గాక. హల్లెలూయా. దయచేసి కూర్చుందామండి. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. అందరూ కూడా సంతోషంగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? దేవుని స్తోత్రం. నూతన సంవత్సరంలో మరి రెండవ ఆరాధనగా మనం ఉంటూ ఉంది. హల్లెలూయా. రెండవ ఆరాధన మొదటి ప్రభురాత్రి భోజనమై ఉంది 2020. ఏంటి ఎందుకు నవ్వుతున్నారు మీరు? మరి ఏంటి ఏం జరిగింది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా శుభములు మరియు వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం. ఈ రీతిగా మనందరం కూడుకోవడానికి దేవుని యొక్క అద్భుతమైనటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడని నమ్ముతున్నాను. అవునా? ఒకసారి హల్లెలూయా చెప్తారా? మీరు హల్లెలూయా అని చెబితే ఇక్కడ ఆమేన్ అనేటువంటి విషయం గురించి ఈరోజు మనం మాట్లాడబోతాం. ఆమేన్ మనం విశదీకరించబోతున్నాడు. ఎందుకు ఆమేన్ అని అరుస్తాం? ఎందుకు ఆమేన్ అని పిలుస్తాం? ఎందుకు ఆమేన్ అంటాం మనం అనే విషయాన్ని దీనితో కూడా మనకి చాలా క్లియర్గా అర్థమైపోతాం. హల్లెలూయా. ఆమేన్. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు. ఆమేన్ అంటే మన వల్ల, అంటే రెగ్యులర్గా వస్తున్నటువంటి వారికి అంటే
కొత్తగా వచ్చిన వారు ఆమేనంటే అర్థం ఏంటి? ఎవరికైనా తెలుసా? మీరు ఎంతకాలం సంఘంలో కొనసాగుతున్నారు? మీరు నేర్చుకున్న విషయాల్లో ఆమేనంటే అర్థం ఏంటి? అవును ప్రభువా అని ఏమంటారు మీరు? కరెక్టేనా? అంతేనండి సిస్టర్? అంతేనా? అలా జరుగును గాక, అవును ప్రభువా, జస్ జరుగును గాక అంటే ఆయన పలుకుతున్నటువంటి మాట అది అవును అంటే అంతేనా? కరెక్టేనా? అలాగూ జరుగును గాక. చూసారా మీరు వాక్యంలో ఆ మాటను? ఎక్కడ చూసారు? సంఖ్యాకాండంలో చూసారా? వెతికి చెప్పండి నాకు ఎక్కడ చూసారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. ఒక 5 నిమిషాల టైంలో మీరు చూసి నాకు చెప్పాలి. ఓకే, ఖచ్చితంగా చూడవలసిందే. అసలు నో ఆప్షన్, ఇంకొక ఆప్షన్ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. ఇక్కడ ఈయన ఎవరు అనంటే ఆమేనను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు. అందులో ఒక విషయమే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. చూడండి, 3 విషయాలుగా అక్కడ తీసుకురాబడింది. ఒకటి ఆమేన్ అనువాడు, రెండోది నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ఎవరు ఈయన? ఈయన ఆమేన్ అని ఎందుకు అంటున్నాడు? ఏ విషయంలో ఆమేన్ అంటున్నాడు? ఆయన ఆమేన్ అనడం ఏంటి? అంతేనా? దొరికిందా? చెప్పండి ఎక్కడ అధ్యాయం వచ్చిన? ఏ 5వ అధ్యాయము? సంఖ్యాకాండం 5వ అధ్యాయము 22 వచ్చిన. వెళ్ళి మాట్లాడేసి రండి బ్రదర్. సంఖ్యాకాండం ఎంత? ఎన్నో అధ్యాయము? 5వ అధ్యాయము 22. అక్కడ పుట్టినోట్లు కనబడుతుంది. ఏమని? ఆమేన్ అనే దానికి 1 అనేసి కింద పుట్టినోట్లు అలాగూ జరుగునుగాక. దేవుని స్తోత్రం. అవునా బాబు గారు? ఏమో అందరూ కూడా కొంచెం విచారంగా ఉన్నట్టున్నారండి. నిద్ర వచ్చేస్తుందా? మెయిన్ హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనం ఈ లౌకిక సంఘం గురించి తీసుకొస్తూ అంటున్నాడు అనమాట. లౌకికలో ఉన్న సంఘపు దూతకు అని రాస్తూ ఆమేన్ అనువాడు అని ఇలా 3 విషయాల్ని మనం చూపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అంతకుముందు చాలా విషయాలు చూసాం, మనం నేర్చుకున్నాం. అవునా? ఏంటది? ఈ సంఘకాలము, లౌకిక సంఘకాలము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది బాబు గారు? లౌకిక సంఘకాలం ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది బాబు గారు? తెలీదండి? శబాష్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1900 ఎంతది? 1906లోనే ఏం ప్రారంభమైంది? అసలు ఉపేక్షించేది లేదు, క్షమాపణ అసలే లేదు. నోరు జాగ్రత్తగా వాక్యం పైన పెట్టకపోతే బీ కేర్ఫుల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ పెంతుకొస్తు 1906లోనే ఎక్కడ స్టార్ట్ అయింది? పెంతుకొస్తే ఏ సంఘాలు ఎంత సంవత్సరం చూడండి అక్కడ? 1940 ఎక్కడ వరకు? సంఘకాలాలు చెప్పండి. సంఘాలు చెప్పండి అండి. ఆమేన్. ఇప్పుడు పెంతుకొస్తు అనేది సంఘకాలం అయ్యిందా? పెంతుకొస్తు ఒక యుగం అయ్యింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘకాలం అయ్యింది. ఆమేన్. అదే వ్యవధి ఎంత? ఫిలదెల్ఫియా సంఘకాలం వ్యవధి సమయం ఎంత? 1750 నుంచి 1906 వరకు. అంతేనా? అది అందరికీ అది వర్తిస్తుంది. ఇందాక చెప్పినటువంటి మాట బీ కేర్ఫుల్ అని ఖచ్చితంగా చెప్పవలసి ఉంది. ఎక్కడి నుంచి? 1750 నుండి 1906 వరకు. ఈ మధ్యలో వచ్చిందే పెంతుకొస్తు యుగము. అంతేనా?
అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే కనుక సంపూర్ణ వాక్యము రావడానికి ఆయన ఏం చేస్తున్న మార్గం తెరుస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ పెంతెకొస్తు కాలంలోనే ఎందుకు వచ్చింది అనుకున్నాం? పరిశుద్ధాత్మ ఆ విలియం సీమోర్ ఏవైతే ఆ సంఘములో ఎక్కడ అజూసా వీధిలో కాలిఫోర్నియా రాష్ట్రంలో పెంతెకొస్తు ఆత్మ పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు ఆ పెంతెకొస్తు సంఘంలో. హల్లెలూయా. అక్కడ ఏమిచ్చాడు? వరాల పునరుద్ధరణ ఇచ్చాడు. అంతేనండి, వరముల్లో పునరుద్ధరించాడు. భాషలతో మాట్లాడుదా, భాషలకు అర్థం చెప్పుట, వరములు పునరుద్ధరించాడు. అయితే ఆ పెంతెకొస్తు యుగాన్ని ప్రారంభిస్తూనే దేవుడు లౌదికే సంఘాన్ని కూడా ప్రారంభించాడు. హల్లెలూయా. అందుకే లౌదికే ఎక్కడి నుంచి ఉందంటే కనుక 1906 నుండి ప్రస్తుత కొనసాగుతున్నటువంటి ఎత్తపాటు వరకు కూడా లౌదికే సంఘ కాలమై ఉంది. అది వాస్తవమా కాదా? నిజమా కాదా? లౌదికే సంఘ కాలమై ఉంది. దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మక సంపూర్ణ వాక్యానికి మార్గం తెరిచాడు. సంపూర్ణ వాక్యముగా మార్చబడే ఒక వధువుగా అవుతుంది. ఇప్పుడు సంపూర్ణమైన వాక్యం వచ్చిన కాలం. నీతీకరణ కాదు, శుద్ధీకరణ కాదు, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకొని పరిపూర్ణమైన వాక్యము. అవి మాత్రమే కాదు, అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ వాక్యం అని, పరిశుద్ధాత్మ బాప్తిస్మ అని సంపూర్ణ వాక్యంలోనికి నడిపించాడు 1943లో. దేవుని స్తోత్రం. అంతేనండి. ఎప్పుడైతే ఆయన బ్రదర్ నిజమేనా? ఎప్పుడు విన్నా కొత్త, ఎప్పుడు విన్నా న్యూ. మనం న్యూ జాయినింగ్ ఇక్కడ. దేవుని స్తోత్రం. కొత్తగా వచ్చాం ఈరోజు మనం. అంతేగా సిస్టర్? దేవుని స్తోత్రం. నేను చెప్పుకుంటా పోతాను, నాకు ఏం పర్లేదు. మీరు ఉంటే లేకపోతే మా నాకు సంబంధం లేదు. దేవుని స్తోత్రం. దినమహిమలు కాక ఇప్పుడు ఈ లౌకిక సంఘ కాలము 1906లో ప్రారంభమయ్యి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అయితే ఆ దూత వర్తమానికుడు లేదా ప్రవక్త ఎప్పుడు పుట్టాడు? మరి 1906లో సంఘకాలం ప్రారంభం అయితే మరి వర్తమానికుడు పుట్టిన తేదీ ఏంటి బ్రదర్? బ్రదర్ అన్నాను ఎవరు? ఏమో వెళ్తారా? ఏంటి ఏ తేదీ? ఎప్పుడు పుట్టాడు ఆయన? 63లో పుట్టాడు. రైట్. వచ్చి ఇక్కడికి, నేను కిందకి వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జనమహిమలు కాక. ఎప్పుడు పుట్టాడమ్మా? 1909. 19 ఏప్రిల్ 6వ తేదీని 63లో పుట్టాడు ఆయన కదా. మరి 63లో బలిష్ఠుడు ఎందుకో దిగి వచ్చాడా, లేదా 69లో దిగి వచ్చాడా? ఇక చెవులు అరిగిపోతాయి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే తెల్లవారులు తీరు. ఏమడయ్యా అంటే ఏమో సిగ్గుండాలి, కొంచెమైనా సిగ్గుండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. నిజం బ్రదర్, వాస్తవం అండి. రేపొద్దున ఆయన సిగ్గుపడే విధంగా మనం ఎందుకు జీవించాలి బ్రదర్? ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నావంటే, ఇప్పుడు నువ్వు తలదించుకుంటున్నావంటే వాక్యం నీలో కార్యరూపం దాల్చట్లేదు. చేయాలి మనం ప్రార్థన, ఉండాలి విశ్వాసంగా, చేయాలి ఉపవాసం, అడగాలి ప్రభుని. ఇవ్వడా ఆయన? అడిగే వారికి ఇవ్వడా? ఇవ్వడండి బాబు గారు. అడిగేవారికి ఆయన ఉన్నాడని, అడిగేవారికి ఏం చేయాలంట? ఆయన ఉన్నాడని ఫలము, అడిగేవారికి ఫలము దయచేవాళ్ళని నమ్మవాలి కదా అన్నాడు కదండి. దేవుని స్తోత్రం. దేవుని అన్మేములు కాక చాలా విషయాలు మాట్లాడాం. ఆయన దూరం తెలుస్తున్నాడు. మరి అలాగే ఆయన సంఘకాలాల గురించి, ముద్రల గురించి, బోరల గురించి, విషయాలన్నింటి గురించి కూడా 7 సంఘకాలాలు, అదే సంఘకాలాలు, ముద్రలు, బోరలు మరియు పాత్రలు, హల్లెలూయా, వాటన్నిటి గురించి కూడా, వాటి మధ్యలో ఉన్నటువంటి ఎడమ గురించి లేకపోతే గ్యాప్ గురించి, అన్నింటి గురించి కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కాక ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాము. ఆ ముద్రలు చూసాము, అక్కడ బోరలు, హల్లెలూయా. ఇదిగో 6వ బోరకి 7వ బోరకి మధ్యలో ప్రకటన 10 బలిష్ఠుడైన దూత వచ్చాడని, ఆమేన్, దూత దిగొచ్చాడని చూసాం మనం. అదిగో 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో 144,000 యూదులు ఉన్నారని, ఆమేన్. ఫిలదెల్ఫియాకి లౌకిక సంఘాల మధ్యలో చూసారా గ్యాప్,
ప్రతిసారి కూడా గ్యాప్ ఉంటూనే ఉంది అక్కడ. అంటే ఇది ఎందుకు చేస్తున్నాడు అంటే కనుక ఖచ్చితంగా ఒక అన్య వధువునైనా ఎత్తబోట్లకు తీసుకెళ్ళబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ క్రమంలోనే దేవుడు 7వ సంఘ కాలాన్ని, దేవుని స్తోత్రం హల్లెలూయా, చూడండి 7వ సంఘ కాలం వచ్చే ముందు కింద 7వ ముద్ర, 7వ బోర, పాత్రలు, దేవుని స్తోత్రం హల్లెలూయా, జనమయములాగా గ్లోరీ టు లార్డ్. 7వ ముద్ర విప్పబడుటతోనే మనకి సంఘ కాలాలు బయలుపరచబడతా ఉన్నాయి. ఆమేన్. దేవుని స్తోత్రం. బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడండి ఆయన. ప్రకటన 10లో దిగి వచ్చాడండి ఆయన. రెండవ రాకడ జరిగిందండి. ఆయన రాకడ కాదు, జరిగింది రాకడ. దేవుని స్తోత్రం హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. చూడండి 19వ వారంలో ప్రారంభమైన 1909 దూత జన్మిస్తా ఉన్నాడు. ఆమేన్. ఆ వర్తమాన ప్రవక్త జన్మిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. పెంతెకొస్తు యుగముతో సంఘకాలం ప్రారంభమవుట చూసాం మనం, విలియం సీమోర్ అని చెప్పి. హల్లెలూయా. ఈ లవోదికయ అంటే అర్థం ఏమిటి? ప్రజల యొక్క హక్కులు. ప్రజలు ఏం చేస్తారట? హక్కుల కొరకు పోరాటం చేస్తారట. ఆమేన్. హక్కుల కొరకు ఎక్కువగా పోరాడే కాలం ఇదే లవోదికయ సంఘకాలం అన్నారు. స్త్రీలు తమ హక్కుల కొరకు మరింతగా పోరాటం చేస్తారట. ప్రజలు తమ హక్కుల కొరకు పోరాటం చేస్తారట. దేవుని స్తోత్రం హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. ఈ సంఘ కాలంలోనే 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి అండి. చెప్పుకున్నాం మనం. ఎన్ని యుద్ధాలు? 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు ఎక్కడికి నడుస్తుంది? ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉందా? ఆల్రెడీ వార్ కదులుతున్నాయా? ఎక్కడికక్కడ గిల్లి గజ్జలు జరుగుతున్నాయా? ఆమేన్. జరుగుతున్నాయా లేదా? ఆల్రెడీ ఒక దేశం, ఏం పేరు అతను, వెనుజులా ముదురో అనేటువంటి వ్యక్తిని, ఆ రాజుని, ఆ దేశ ప్రధానమంత్రిని కిడ్నాప్ చేసుకొచ్చారు. ఎవరు? అమెరికా వాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కిడ్నాప్ చేసుకొచ్చాడు. యుద్ధ మేఘాలకు అమ్ముకుంటున్నాయి, జాగ్రత్త. తీర్పు ఇక్కడ ఉంది. ఇప్పుడు తీర్పు గుమ్మం ఎదుటినే ఉంది. యుద్ధ మేఘాలకు కమ్ముకున్నాయి. రక్షణ పొందిన వారు ఖచ్చితంగా రక్షించబడాలి. హల్లెలూయా, రక్షించబడాలి. ఖచ్చితంగా నువ్వు చూస్తావు ఈ విషయాన్ని. ఖచ్చితంగా నీకు జరుగుతుంది. నీ కళ్ళ ముందే చూస్తావు. నువ్వు లబోదిబం అంటూ పరుగులు పెడతావు, కొండల వైపు పరుగులు పెడతావు, లేకపోతే చెట్లు నా మీద పడమని పరుగులు పెడతావు. వాక్యంలో రాసించాడు క్లియర్గా. ఖచ్చితంగా యుద్ధ మేఘాలకు అమ్ముకున్నాయండి. అమెరికా రష్యా పైన కాలు దూవుతుంది. ఆమేన్. 3వ ప్రపంచ యుద్ధానికి వెళ్ళబోతోంది ప్రపంచం. దానికంటే ముందు ఒక ఎత్తబాటు జరగబోతా ఉంది. దేవుని స్తోత్రం. దానికంటే ముందు 7 సంఘ కాలాల్లో నిద్రించిన వారిని, సజీవంగా ఉన్న వారిని ఆయన కొనిపోబోతా ఉన్నాడు మధ్యాకాశంలోనికి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఈ ఆర్భాట వర్తమానం ద్వారా మనం సిద్ధపరచబడతా ఉన్నాం. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ప్రధాన దూత శబ్దం విన్నప్పుడు సమాధులన్నీ తెరవబడతాయి. సమాధులు తెరవబడినప్పుడు ఏం జరుగుతుంది? 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా, అంతేనా? 7 సంఘ కాలాల్లో ఉన్న పరిశుద్ధులందరూ కూడా పునరుద్ధానంలో లేపబడతారు. ఆమేన్. పునరుద్ధానంలో లేపబడి వారు మనము కలిసి ఎక్కడ? మధ్యాకాశంలో వెళ్ళబోతాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 2 అయ్యోలే 2 ప్రపంచ యుద్ధాలు అయి ఉన్నాయి. దేవుని స్తోత్రం హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. ఇదిగోండి 5వ బోర 6వ బోర 2 ప్రపంచ యుద్ధాలు. 1914 నుండి 18 వరకు జరిగిందే మొదటి ప్రపంచ యుద్ధం. అసలు బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏదో 2 ముక్కలు ఇక్కడ చదివి అక్కడ వెళ్ళిపోవడం అనుకుంటున్నారా? బైబిల్ భవిష్యత్తు. బైబిల్ ఏమైనా ఉన్నారు? వర్తమాన భూత భవిష్యత్ కాలాలను తీసుకెళ్ళేవాడు. బైబిల్ అయ్యింది వర్తమానమైంది. బైబిల్ అంటే అక్కడ ఇక్కడ చెప్పడం కాదు, చదవడం కాదు. బైబిల్ అంటే నీ భవిష్యత్తును చూపిస్తుంది. సృష్టి యొక్క భవిష్యత్తును చూపిస్తుంది. వర్తమానాన్ని చూపిస్తుంది. ఆమేన్. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండే దేవుడు అన్నిటిని కూడా బయలుపరిచాడు. అక్కడ
అది ఎవరికి బయలుపరుస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి బయలుపరచట్లేదు, తన ప్రియులైన వారికి బయలుపరుస్తున్నాడు, తన ప్రేమించిన వారికి బయలుపరుస్తున్నాడు. అందుకే ఆమె ఏం చేస్తుందో తెలుసా? బయలుపరుచుకున్నాడు తోడనే, ప్రత్యక్షత ఇచ్చుడు తోడనే తన ముసుగుని తీసి ఆయనకి ఇస్తా ఉంది. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. తలుపులోనే సమస్తలోనే గొర్రెలు పోయి ద్వారపోయినే గొర్రెలు కాపురి ఆయనే. ఈ రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత గ్యాప్ వస్తా ఉంది. ఈ గ్యాప్ ఎందుకో తెలుసా? ప్రకటన 10వ అధ్యాయం, బలిష్ఠుడైన దూతగా 1963 దిగొచ్చినటువంటి దేవుడు ఆయన. చిన్న పుస్తకాన్ని విప్పబడిన పుస్తకాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఆ విప్పబడినటువంటి ముద్రలు విప్పబడటంతో, మర్మములు బయలుపరచబడటంతో తెలుసుకోగా ఆయన భార్యకు మర్మాలు బయలుపరచబడుతున్నాయి, తన మనసులో ఉద్దేశాలు బయలుపరచబడుతున్నాయి, తన మనసులో ఆలోచనలు బయలుపరచబడుతున్నాయి, తన యొక్క పరిపూర్ణ డయాగ్రామ్ బయలుపరచబడతా ఉంది. తెలుసుకోగా పిక్చర్ బయలుపడతా ఉంది. హార్ట్ అంతా కూడా ఓపెన్ చేశాడు ఆయన, తన మనసంతా కూడా ఓపెన్ చేశాడు అందుకు వధువు చొరబడడానికి. హల్లెలూయా. అందుకే నా ప్రాణములో ప్రాణమా, నా రక్తములో రక్తమా, నా మాంసంలో మాంసమా ఆయనకి 7 చోట్ల తెరవబడిందండి. 7 చోట్ల 7 గాయాలు పొందాడు ఆయన. ఎందుకు తెలుసా? 7 సంఘ కాలాల ద్వారా. తెలుస్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణత 7. హల్లెలూయా. ఆయన మన కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు, రక్తం. 7 చోట్ల ఆయన శరీరము చేల్చబడింది. 7 చోట్ల నుండి కూడా ఆయన ప్రత్యక్షతనిచ్చాడని చెప్పచ్చు. తెలుస్తుందా? 7 చోట్ల తెరవబడుతూ 7 సంఘ కాలాలకు, ఆయా సంఘ కాలానికి ప్రత్యక్షతనిచ్చుకుంటూ వచ్చాడు. సంపూర్ణంగా తెరవబడింది. ఏమొచ్చిందంటే కనుక నీరు, రక్తము చివరిలో వచ్చింది. అందుకే నీటి బాప్తిస్మం మనకు అవసరం. హల్లెలూయా. తెలుస్తోత్రం. అందుకే క్రీస్తు రక్తము చేత కడగబడాలి. అందుకే ఎక్కడ తీసుకోకూడదు బాప్తిస్మం? అందుకే సిద్ధాంతాల్లో తీసుకోవద్దు, తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధ నామముని అందులో తీసుకోవద్దు. బయలుపరచబడిన వాక్యం నీకు ఏం చేస్తుందో తెలుసా? ఆయన ప్రక్కలను ఉన్నావని రుజువు చేస్తాడు. అందుకే ప్రక్కలోంచి తీయబడితే కనుక నువ్వు నారి అనబడతావు, నువ్వు సంఘం అనబడతావు, నువ్వు వధువు అనబడతావు, నువ్వు భార్య అనబడతావు. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. దేవుని గాక. అది క్రీస్తుతో ఐక్యం అవ్వడం అంటే, అది బాప్తిస్మం అంటే. నీటి ద్వారా నువ్వేం చేస్తావో తెలుసా? అదే మనం చూసాము. శరీరంలో నుండి ఎలా అయితే శిశువు వస్తాడో, జీవాన్ని ఎలా పొందుకుంటాడో, అలా క్రీస్తులో నువ్వు ఎంటర్ అవుతున్నావు. నిన్ను ఆయన కప్పుతున్నాడు, ఆయన ఆవరిస్తున్నాడు, ఎత్తబడులోకి తీసుకెళ్తున్నాడు. ఎందుకు అంటే కనుక ఈ 3వ ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో, ఈ యుద్ధంలో నువ్వు ఉండవు. ఎందుకు ఉండొద్దు? ఎవరైనా భార్యని కష్టపెడతాడా? కానీ ఆయన దేవుడే అయ్యుండి అస్సలు కష్టపెట్టడం. తెలుస్తోంది. అస్సలే మహాశ్రమంలోకి తీసుకెళ్ళాడు ఆయన. లోబడనటువంటి ప్రజల్ని ఎలా విడిచిపెట్టాడో చరిత్రలో కనబడతా ఉంది. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుని స్తోత్రం. జనాన్ని మహిమ గాక. హల్లెలూయా. 1933లో 7 దర్శనాలు ఇచ్చాడు దేవుడు. ఎవరికి? గొప్ప పెద్ద దర్శనాలు ఇచ్చాడు దేవుడు. ప్రపంచానికి జరగబోయే కార్యాలను చూపించాడు ఆయన. ఆమేన్. దేనికండి? ప్రపంచానికి జరగబోయే అంటే ముగింపులో జరగబోయే అంటే ఆ కార్యాలు ముందుగా బయలుపరిచాడు దేవుడు. ప్రపంచంలో ఆయా చోట్ల జరుగుతున్నట్టు మనం చదవం కదా మనం. అవి నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఆమె అనువాడు గురించి ముందుకెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1939 నుంచి 45 వరకు జరిగింది 2వ ప్రపంచ యుద్ధం. యుద్ధం ఎందుకు వస్తుంది? యుద్ధం ఎందుకండి? యుద్ధాలు ఎందుకు వస్తాయి? ఒక దేశం మీద ఒక దేశం ఎందుకు కొడుతుంది? ఆ దేశాన్ని స్వతంత్రించుకోవటానికి, ఆ దేశంలో ఉన్నటువంటి ఖనిజాలు లేకపోతే దానికి ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా లోబరుచుకోవడానికి, ఆ దేశాన్ని కొట్టడానికి రాజుల కాలం నుండి కూడా యుద్ధాలే జరిగినాయి. ఆమేన్.
మూడో ప్రపంచ యుద్ధం కంపల్సరీ. 2 జరిగినాయి, 3 పరిపూర్ణం అవ్వాలి కదా. అవ్వాలా లేదా? మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉంది ఈ భూమి. కాల్చిపోయి భర్తకు సిద్ధంగా ఉంది. అతి త్వరలో వింటారో, కంగారు పడకండి. దీని స్తోత్రం హల్లెలూయా. అసలు ఎట్టి పరిస్థితులను కూడా జరగదు అనే మాట ఎవరైనా చెప్తే కనుక స్టాంప్ వేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. జరిగి తీరవలసిందే. ప్రవచనం అక్కడ, బయలుపరచబడిన వాక్యం అక్కడ. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మరి 45 వరకు కూడా రెండవ యుద్ధం జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. 1933లో 7వ దూతకు దేవుడు 7 దర్శనాలు ఇచ్చాడు. తర్వాత 1946 మే 7వ తేదీన గాబ్రియేలు దూత 7వ సంఘకాల దూత విలియం మ్యారన్ బ్రహ్మ వర్తమానికి ప్రవక్తని దర్శించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. 46 మే 14 ఇశ్రాయేల్ దేశం స్వాతంత్రం పొందుకుంటా ఉంది. స్వాతంత్రం పొందుకోవడం ఐక్యరాజ్య సమితిలో అక్కడ ఒక దేశంగా పరిగణించబడతా ఉంది. సంతకం చేయబడతా ఉంది. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆత్మీయమైన ఇశ్రాయేలీలకి వాక్యం తెరవబడతా ఉంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే ప్రవక్త దగ్గరికి వాక్యం వస్తా ఉంది, దూత వస్తా ఉన్నాడు, సూచనలు ఇస్తా ఉన్నాడు. అక్కడ ఈ సూచనలు ద్వారా ఏం చేస్తున్నాడు అంటే ఆహ్వాన వర్తమానం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ సూచన ద్వారా ఏం జరుగుతుందంటే కనుక వధువును ఐక్యపరచుట, వధువుని సిద్ధపరచుట ఎక్కడ జరుగుతుంటే, ఎత్తబాటుకు సిద్ధపరచుంటే వాగ్దాన దేశానికి సిద్ధపరచు ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడ. దేవుని స్తోత్రం. 1946 మే 7వ తేదీన హల్లెలూయా హల్లెలూయా మే 14వ తేదీన భౌతికమైన ఐక్యరాజ్య సమితిలో ఒప్పందం జరుగుతోంది. వారు దేశంగా పరిగణించబడతారు, వారు దేశంగా సిద్ధపడవచ్చు అని చెప్పేసి. చూడండి, ఒకే రూతు నయోమి కూడా చెప్పుకున్నాం. రూతు నయోమి కూడా ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. అన్యురాలైనటువంటి రూతు, ఇశ్రాయేలీయురాలైనటువంటి నయోమి కూడా ఇరువురు కలిసి ప్రయాణం చేయవలసింది. అందుకంటే నువ్వు ఎక్కడైతే ఉంటావు నేను అక్కడే ఉంటా. నువ్వు ఎక్కడైతే బ్రతుకుతావు అక్కడైనా బ్రతుకుతా. నువ్వు ఎక్కడైతే చనిపోయి పార్టీ పెట్టబడతావో అక్కడే నేను పార్టీ పెట్టబడతా. నీ దేశమే నా దేశము, నీ జనులు నా జనులు, నీ ప్రజలే నా ప్రజలు. నయోమి 144,000 మందికి సాదృశ్యంగా ఉంది. చూసారు అక్కడ 600-700 మధ్యలో 144,000 మంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. రూతు వధువై ఉన్నది. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? వాగ్దాన దేశంలోనికి. వాగ్దాన దేశం ఉంది మనకి. ఈ లోకంలో డబ్బు, ధనధాన్యాలు, ఆస్తి, ఐశ్వర్యం, సంపద ఏమన్నా కాలి కూడితే ఉంది. రాసి పెట్టుకో. దేవుని స్తోత్రం. రాసి పెట్టుకో. ఏం పట్టుకెళ్ళవు. తీసుకొని అర్థండి. తర్వాత మాట, నిన్ను మోయడం ఖాయం, తీసుకొని పోలేం పూచికప్పులైనా, నిన్ను మోయడం ఖాయం ఖాయం. అంతేనా? అందనంత స్థితిలో నీ ఉన్నా గానీ, అందంలో 30 కూర్చున్నా గానీ, మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, తెలుసుకో యేసుని మిత్రమా, చేర్చుకో యేసుని మిత్రమా, తెలుసుకో యేసుని మిత్రమా, చేర్చుకో యేసుని మిత్రమా. అవునండి, చేర్చుకోవాలా లేదా? తెలుసుకోవాలా లేదా? దేవుని స్తోత్రం. ఆయన బలిష్ఠుడైన దూతగా 1963లో దిగి వచ్చాడండి. వాగ్దానం చేశాడా? వాగ్దానం చేసి నడిపించడానికి ఇప్పుడు ఎవరు రావాలంటే కనుక ఆయనే వచ్చి పుస్తకాన్ని తీసుకొచ్చి ఇవాళ ఎవరు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోగలుగుతారు? హల్లెలూయా. దేవుని కుడి చేతిలో ఉన్నాయి 7 నక్షత్రాలు ఉన్నాయి. 7 నక్షత్రాలు 7 దూతలై ఉన్నారని మనకు తెలుసు. తెలుసు. కానీ
మొదటి సంఘ కాలానికి వర్తమానికుడు, ప్రవక్త. మీకు తెలుసు 4000 సంవత్సరాలు చెప్పాను ఆల్రెడీ. 4000 సంవత్సరాలు వాళ్ళకి పాత నిబంధన గ్రంథంలో యూదుల్లో నుండి ప్రవక్తలు వచ్చారు. అర్థమవుతుందా? అన్య జనుల నుండి ప్రవక్త లేడు అక్కడ. ఎవరన్నారండి? లేరు. ఆమేన్, హల్లెలూయా, జనం కన్నాక కరెక్టేనా? అన్య జనుల నుండి ప్రవక్త లేరు. కానీ అన్య జనులకి దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలు త్రోసివేశారో, హల్లెలూయా, అన్య జనుల వైపు సువార్త తిప్పాడు కదా. ఆమేన్. పేతురు కూడా మీరు చూసినప్పుడు ఆమేన్ ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ ఒక ఆయన పేరు ఉంటుంది, కొర్నేలు అని ఒక ఆయన అంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏం చేస్తాడు? చాలా నమ్మకస్తుడైనటువంటి భక్తిపరుడు అంట, యథార్థమైన భక్తిపరుడు అంట కొర్నేలు. అక్కడికి దేవుడు పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. యోనాను చూసినప్పుడు ఎక్కడ పంపిస్తున్నాడు? యోనాని నిన్నేమో పట్టణం కదా, అన్య దేశం అయినప్పటికీ కూడా యూదుల్ని పంపించాడు దేవుడు అక్కడ. తెలుస్తుంది. కానీ మొట్టమొదటిసారిగా 7వ సంఘ కాలంలో ప్రవక్త అయినటువంటి అన్య జనుల నుండి వచ్చినటువంటి ప్రవక్తను పంపిస్తాం. మొదటిగా ఎవరు? పౌలు గారు ప్రవక్త. మిగతా సంఘకాల వర్తమానికులందరూ కూడా వర్తమానికులు మాత్రమే, సేవకులు మాత్రమే, దూతలు మాత్రమే, ప్రవక్తలు కాదు. అందుకే ప్రవక్త ఎంతకే వాక్యం వస్తుంది. అంతేనండి. ఆమేన్, హల్లెలూయా. ఆమోస్ 3:7 తాను సంకల్పించిన దాన్ని ప్రభువైన యెహోవా తాను ఎవరికంట తన దాసులైన ప్రవక్తలకి బయలుపరచుకుని యెహోవా ఏమి చేయడు అన్నాడు. కాక చూడండి, 7వ వర్తమానికుడు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రాన్హమ్ అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఖచ్చితంగా ఆ హెబ్రీయుడైనటువంటి యోనాన్ని పంపించాడు అన్య దేశానికైనా కూడా. మలాకి గ్రంథంలో మత్తయి వరకు కూడా 400 సంవత్సరాలు అక్కడ ప్రవక్త లేడండి. ఎక్కడి నుంచి? మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు ప్రవక్తలే లేరు అక్కడ. అందుకే వారి ఇష్టానుసారంగా వాక్యం విరోధంగా తిరిగిపోయారు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రవక్త లేడో, ఎప్పుడైతే మరి సన్మార్గంలో నడిపించే టీచర్ లేడో, ఖచ్చితంగా దారి తప్పిపోతున్నారు పిల్లలు ఇక్కడ. అలా ఆయన రాకడకు ముందుగా బాప్తిసం ఇచ్చు యోహాను వచ్చాడు. ఆయనే ఏలియా ఆత్మీయ శక్తి గలవాడే. దేవుని స్తోత్రం. ఏది ఆత్మ 5 సార్లు ఎవరు వాడుకున్నాడు? లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. లోకస్వార్త 1:17 వచ్చింది. త్వరగా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, ముందుకు వెళ్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనము. ఏం చూస్తున్నాం? ఎవరైనా ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఉండి ఎవరి హృదయాలు తిప్పుతున్నాడినా? ఫస్ట్ తండ్రుల హృదయాన్ని. బాబు గారు, తండ్రుల హృదయాన్నేనా? ఎవరి వైపు అంటే ఒకటే జరుగుతుంది ఇక్కడ. తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పడమే. అంతేనా? చెప్ప అంతేనా? వాళ్ళ స్వరాలు ఎందుకు వస్తున్నాయి? తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పడమే యోహాను పరిచర్య ఉంది. మరి ఇంకొక పరిచర్య ఉంది, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పేది. అదేనండి. అక్కడ 2 ఉన్నాయో 1 ఉన్నాయో ఒకసారి చెప్పండి క్లియర్గా. మీరు చూపించేదాన్ని బట్టి అక్కడ అర్థమవుతుంది. వాక్యం నేర్చుకుందాం, మనం ధ్యానం చేద్దాం. ఎందుకు? ఏంటి సార్ అన్నయ్య ఉందా అక్కడ? ఏముంది? తండ్రుల హృదయాన్ని పిల్లలతో. తండ్రులు ఎవరో తండ్రులు? అక్కడ ఉన్న చెప్పబడిన తండ్రులు ఎవరో? ఎవరు?
అక్కడ చెప్పబడుతున్న లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడుతున్న తండ్రులు ఎవరో, ఏ తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు తిప్పుతున్నాడు? తిప్పడానికి వచ్చినటువంటి ఏలియా ఎవరికంటే ముందుగా వచ్చాడు? గొర్రె పిల్ల కంటే ముందుగా వచ్చాడు. గొర్రె పిల్లలను పరిచయం చేయడానికి ఎవరు పరిచయం చేస్తున్నారు? ప్రవక్త. నిజమేనండి బాబు గారు? అమ్మా పలకాలే. పరిచయం చేస్తున్నాడా? ఎవరో ఏలియా? ఏలియా ఎవరు? సోదరం. హల్లెలూయా. ఇప్పుడు పరిచయం చేయడానికంటే చూడండి, తండ్రుల హృదయాన్ని పిల్లలతో తిప్పుతున్నాడు. అంతేనా? జనుస్తో తండ్రులు ఎవరండి? బాప్తిస్మం యోహాను తండ్రులు ఎవరు? మీరు చెప్పండి సిస్టర్. అబ్రహాము చెప్పండి. కరెక్టే, మీరు చెప్తున్నారు కరెక్టే. చెప్పండి. చెప్పమ్మా బాబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు వీళ్ళ హృదయాన్ని పిల్లలతో తిప్పుతున్నాడు యోహాను వచ్చి. ఏ ఆత్మశక్తి గలవాడైనటువంటి యోహాను. అంతేనండి. అపోస్తులు లేచిన నిలబడి చెప్పండి. అపోస్తులు ఏంటి? రేవతి నువ్వు చెప్పు. హలో నువ్వు చెప్పు. నువ్వు ఏమన్నా సెపరేట్ ఏంటి చెప్పు. నువ్వు పిల్లలమైన మన తట్టు అక్కడ అది లేదు. యోహాను వచ్చింది ఇక్కడ మొదటి రాకడలో ఈ క్రీస్తు పరిచర్యకు ముందుగా పంపబడుతున్నాడు యోహాను. మరి నువ్వు చెప్పింది ఎప్పుడు? రెండవ రాకడలో క్రీస్తు మనుష్య కుమారుడిగా దిగి వచ్చినప్పుడు అది చెప్తున్నాను. నేను అడిగింది యోహాను గురించి. ఏం చేయడానికి వచ్చాడు అక్కడ? ఆ తండ్రులు ఎవరో, అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరో, అక్కడ ఉన్నటువంటి తండ్రులు ఎవరో? మిమ్మల్ని అందరినీ కట్టగట్టి పెద్ద రాడు వేసి సముద్రంలో పడేది తెలుస్తోతరు. హల్లెలూయా. దేనామయం కాక వచ్చిందా నీకు? చెప్తే చెప్పమ్మా, చంపకో, టైం అవుతుంది ఇక్కడ. చెప్పుతున్నట్టే చెప్పనట్టే ఊగుతున్నావు అటు తెలుస్తోరా. హల్లెలూయా. ఏం చేయాలి? మమ్మల్ని ఏం చేయాలి చెప్పండి. యూదులైన పాత నిబంధనలో శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు, ప్రధాన యాజకులు ఇటువంటి వారైనా పెంట ఇవ్వండి తలకాయలు ప్రతిసారి. ఎన్నిసార్లు చెప్పండి మాట వాక్యం ఎన్నిసార్లు ఎన్ని రాత్రులు, ఎన్ని రోజులు, ఎన్ని సంఘాలు, ఎన్ని కూడికలు బ్రతికేదానికి కొంచెం అర్థం ఉండాలా? యూదులు, శాస్త్రులు, పరిచయాలు, సంతకాలు, ప్రధానమైనటువంటి తండ్రుల యొక్క హృదయాన్ని, అపోస్తులైనటువంటి శిష్యుల యొక్క హృదయాలు కట్టు తిప్పడానికి వచ్చాడు. వినలేదా వాక్యంలో? నేర్చుకోలేదా వర్తమానాల్లో? నిద్రపోతారు, నిద్రలో ఉండకండి. నిద్ర కానీ కష్టపడ్డారా? తెనామయం కలిగి కాక తెలుస్తోత్రం. మరీసారి కొద్దిలు సరిగ్గా చెప్పలేకపోయినా మీకు ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి మీకు సిస్టర్? ఎన్నిసార్లు చెప్పాలయా? అసలు మొదటి రాకల్లో ఉద్దేశం ఏంటి? మొదటి రాకల్లో ఉద్దేశం ఏంటి? యూదుల కొరికేనా వచ్చింది? యూదులు రక్షించడానికి ఆయన వచ్చింది. అవునండి. మరి అదే కదా తండ్రుల హృదయం. ఎన్నిసార్లు లేఖలు తీసి చూపించాం, డబ్బులు కూడా తీసి చూపించాం మనం. ఇదిగో లేఖనం, ఇలా లేఖనం అని చెప్పి మనమే బుద్ధి లేని జీవిస్తే అట్లా
దూత గురించి, వర్తమానం గురించి, ప్రవక్త గురించి చెప్పినప్పుడు ఎన్నిసార్లు చూపించాం బ్రదర్వే? చూపించాము లేదా? సేమ్ దేవుని మేము కలిగాక దేవుని స్తోత్రం. మొదటి రాకడ ఆయన మనుష్య కుమారుడిగా దిగి వచ్చాడండి. మనుష్య కుమారుడిగా వచ్చినప్పుడు ఆయన ఏంటి? ఆ మనుష్య కుమారుని పరిచర్యలో హల్లెలూయా అక్కడ యోహాను ఆయన పరిచయం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని. వీళ్ళ యొక్క విశ్వాసాన్ని, అంటే తండ్రుల యొక్క విశ్వాసాన్ని పిల్లల విశ్వాసం తట్టు తిప్పుతున్నాడు. ఎందుకు? వారు ఎక్కడున్నారండి? వాక్యం వైపు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు ఎవరు అక్కడ? అపొస్తలులు. తండ్రులు ఎవరు? మరి యూదులే కదండి వీళ్ళంతా. తండ్రులు ఎవరు? ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అందుకే ఆ శిష్యులందరూ కూడా యేసు ప్రభువుని వెంబడిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఏమంటున్నారు వాళ్ళు? ఆఖరికి చూద్దాం దారదీశాలు. దినలేక ఆమేన్. చూడండి, పాత నిబంధన ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలకు ప్రవక్త ఎవరు? ప్రవక్తలకు ప్రవక్త ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. అంతేనా? మొదటి రాకడలో. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ఆయనే ప్రవక్తగా వచ్చాడు ప్రవక్తలకి. ఆమేన్. తర్వాత ప్రవక్తగా కూడా పిలువబడ్డాడండి ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనుష్య కుమారులకు మనుష్య కుమారుడు ఆయన, ఏకైక మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు ఏకైక మనుష్య కుమారుడు అయ్యాడు. ఆమేన్. పాత నిబంధనలో ప్రవక్తలు పంపించినటువంటి దేవుడే ఆయనే శిరస్సుగా ఉండి అక్కడ వారిని నడిపిస్తా ఉన్నాడు. అంతేనా? శిరస్సుగా ఉన్నాడు వాళ్ళకి, ఆయనే తలరాయిగా ఉన్నాడండి వాళ్ళకి, ఆయనే వారిలో ఉన్నాడండి అక్కడ. ఆమేన్. ఎప్పుడైతే ఏలియా చూడండి దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు, అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. 400 మంది బయలు ప్రవక్తలను అక్కడికక్కడే నరికేశాడండి. ఆకాశం నుండి అగ్గిని దింపాడండి. మరి అటువంటి వాడు భయంతో పారిపోతాడు. ఆత్మ విడిచిన వెంటనే జరిగేటువంటి కార్యం తెలుస్తుందా? దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి ప్రపంచానికి సవాల్ చేయగలుగుతాడు, రాజునికి సవాల్ చేయగలుగుతాడు, నిలబడగలుగుతాడు వాక్యాన్ని పట్టుకుని. వాడు ఎంత తోడని లెక్క చేయడు ఇక్కడ. అందుకే ఈ వాక్యం ఎలా ఉంటుందో తెలుసా? ఈ వర్తమానం ఎలా ఉంటుందో తెలుసా? డోంట్ కేర్. ఎంతటి గొప్పదైన డోంట్ కేర్. వాక్యం దగ్గర తల వంచవలసిందే, వాక్యం దగ్గర తల వంచవలసింది, వర్తమానాన్ని అంగీకరించవలసిందే. వాడు బతికి బట్ట కట్టాలంటే నిత్య రాజ్యంలో. అంతేగా, ఖచ్చితంగా అంతే. ఈ వర్తమానం కాకుండా వేరే దాంట్లో ఇంకా కష్టం అయిపోయాడు. ఫినిష్. పక్కాగా చెప్తున్నావు, స్టాంప్ వేసుకోండి. ఎందుకంటే ఏ కాలంలో వర్తమానికుడు వచ్చినప్పుడు ఆ కాలంలో ఆ వర్తమానికుడిని దేవుడు అభిషేకించాడు, నిలబెట్టాడు అక్కడ. ఆమేన్. దేవుడు ఆ వర్తమానికుడిలో పనిచేశాడండి, ఆ ప్రవక్తలో పనిచేశాడండి. దేవుడు ప్రవక్తలలోని పితరులతో మాట్లాడిన దేవుడు అని చెప్పాడు. ప్రవక్తలలోని మాట్లాడాడు ఆయన, ప్రవక్తల పక్కన లేడు ఆయన, లోని మాట్లాడిన దేవుడు ఆయన. ఆత్మ. తెలుస్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. తెలుస్తోత్రం. 7 దూతల వర్తమానికులైతే ఆల్ఫా మెసెంజర్ అయిన పౌలు గారు ప్రవక్త అయి ఉన్నాడు. ఓమేగా వర్తమానికుడు అయినటువంటి విలియం మ్యారియన్ బ్రహ్మ గారు ప్రవక్త అయి ఉన్నాడండి. చివరి కాలానికి చివరి ప్రవక్త అయి ఉన్నాడు. మరొక ప్రవక్త లేదు ఇక్కడ. అన్ని జనులకు మరొక ప్రవక్త లేడు. 8వ ప్రవక్త లేడు. 8వ అధ్యాయం తెలుస్తోత్రం. హల్లెలూయా. ప్రకటన 10:7 దూత అయితే 8 నుంచి 11 వచనాలు వదిలిపోయింది. తెలుస్తోత్రం. మరొక ప్రవక్త లేడు. అన్ని జనులకు లేడు. మళ్ళీ ఇశ్రాయేలీయులు అన్నారు. ఇద్దరు ప్రవక్తలు వస్తారు అక్కడ. అది వేరే కాన్సెప్ట్. తెలుస్తోత్రం. హల్లెలూయా ఆమేన్. మొదటి 4000 సంవత్సరాలు ఆ ప్రవక్తల్లో పనిచేసినటువంటి దేవుడు, ప్రవక్తలకి శిరస్సుగా తెలుస్తోత్రం ఉన్నటువంటి దేవుడు ఈ కాలం యొక్క అంతములో తెలుస్తోత్రం ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తోత్రం ఆమేన్. ఇప్పుడు వధువుగా ఆయనే శిరస్సుగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ప్రవక్తలో ఉన్నటువంటి దేవుడు, ప్రవక్తతో ఉన్నటువంటి దేవుడు వధువుగా శిరస్సుగా ఉన్నాడు. తెలుస్తోత్రం. శిరస్సు గుండి మనల్ని నడిపిస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఎత్తబడికి సిద్ధపరుస్తుంది నడిపిస్తున్నాడు. హల్లెలూయా.
ఏడవ సంఘకాలం ముగింపులో వచ్చాడు 1963లో. అంతేనండి. 65కి ప్రవక్త గారు కాలం చేశారు. హల్లెలూయా. ముగింపులో వచ్చాడు ఆయన. ఆమేన్. ఇంకొక దూత రావడం కష్టం. 7వ దూతే బైబిల్ నుండి వచ్చిన దూత. ప్రకటన 17 ఆయన, ఒక సొత్తు 17 నుంచి 32 వచనాలు ఆయన. ప్రవక్త గురించినటువంటి లేఖనాలు అవి ఉన్నాయి. అలా చెప్పి నేను ఆమోస్ 3:7 ప్రవక్త, 4వ అధ్యాయము మలాకి గ్రంథం 5-6 వచనాలు ఎవరో విలియం మ్యారియన్ బ్రెన్. చదువుదాం ఒకసారి మలాకి ఒక 5 నిమిషాలు. మొదటి రాకడ అలాగే ఉంచండి. మొదటి రాకడలో ఇందాక చదివినాం, మొదటి అధ్యాయం 17 వచనం. మొదటి రాకడలో లేఖనాలు నెరవేర్పు. లేఖనాలు అక్కడ రాయబడ్డాయి. యెషయా పలికాడు. అవి ఎక్కడున్నాయి? గ్రంథంలో ఉన్నాయి. ఆమేన్. కానీ అదే లేఖనాలు శరీరాన్ని ధరించుకుని వచ్చిన క్రీస్తుగా ఉన్నాయి. కదండి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత లేఖనాలు పలకబడ్డాయి. అందుకే నేను చెప్పాను, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడై ఉన్నాడు ఈయనని చెప్పి, ఉన్నవాడు అనువాడై ఉన్నాడని చెప్పి, మొదటి వాడు కనపడేవాడని చెప్పి, మృతులై తనకు తిరిగి మరలా బ్రతికిన వాడని చెప్పి, ఆయన యుగంలో జీవించేవాడని చెప్పి. ఒక్కడే దేవుడు, ముగ్గురు దేవుడు లేరు మనకి. ముగ్గురు దేవుళ్ళు బాప్తిసం చల్లదు. ముగ్గురు దేవుడు ప్రకారంగా పేరు చెప్పి బాప్తిసం ఇస్తే చల్లదా? తెలుస్తోదనం. చదువుమా. కూర్చుని విధానం కూడా కరెక్ట్గా లేదు. అది సరిగ్గా కూర్చోవాలి. ఎప్పుడంటది? భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు, ఆ ప్రపంచ యుద్ధం రాకమునుపు, ఆ భయంకరమైనటువంటి ఉగ్రత రాకమునుపు, ఆ యొక్క మహాశ్రమలు రాకమునుపు ఎవరిని పంపిస్తాను అన్నాడు? థ్యాంక్ యూ లార్డ్. నేను వచ్చి అది యోహాను పరిచర్య. రెండోది అది విలియం మ్యారియన్ పరిచర్య. అదనమాట. మొదటిగా చెప్పబడిన వాడు యోహాను అయితే, రెండోది అక్కడ మీరు ఇంగ్లీష్ లో చదవాలి. ఇంగ్లీష్ బైబిల్లో అయితే కనుక చాలా క్లియర్ గా ఉంటది. తర్జుమా కొంచెం రాంగ్ గా ఉంది. అండ్ అని అంటది. మరియు అన్నాడు. ఆ తండ్రుల హృదయాన్ని పిల్లల తొట్టు, మరియు పిల్లల హృదయాన్ని తొట్టు అంటే వేరే అక్కడ అదే మలాకి 4, 5, 6 వచనాల్లో ఉన్నటువంటి ఆ ఏలియా ఆత్మ మరలా ఒక్కసారి ఇక్కడ కనబడుతుంది. తెలుస్తోత్రం. తినక ఏలియాలో ఉన్న ఆత్మ, ఎలీషాలో ఉన్న ఆత్మ, అంతేనా? 2 పాల ఆత్మ యోహానులో ఉన్న ఆత్మ, అంతేనా? ఏలియాలో ఏలియాత్మ, అదే ఏలియాత్మ యోహానులో 2 పాలు, ఎలీషాలో 2 పాలు, తర్వాత ఇంకెవరు? యోహానులో 3, విలియం మ్యారియన్ బ్రహ్మాను 4, చివరిగా ఏలియాత్మ ఇశ్రాయేల్ వారికి దిగుతాడు. తెలుస్తుంది మోషే ఏలియాలు అంటే ఇప్పుడు 4 ఇక్కడ క్లీన్ కనబడతా ఉంది. ఆ పక్షిరాజు ఆత్మ. తెలుస్తోత్రం. హల్లెలూయా. 4వ పక్షిరాజు అయి ఉన్నాడు. తెలుస్తోత్రం. దినమేగాక ఖచ్చితంగా చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు. అక్కడ ముందు చెప్పాడా తండ్రుల హృదయాన్ని సార్ పిల్లలతో అన్నాడా? ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు రాశాడు. ఆ భయంకరమైన మహాదినం. ఇప్పుడు భయంకరమైన దినం ఒకటి ఉంది, మహాభయంకరమైన దినం ఒకటి ఉంది ఇక్కడ. ఇప్పుడు మహాభయంకరమైన దినాన్ని తప్పించుకోవడానికి ఏలియా ఆత్మ రంగంపైకి తీసుకొచ్చాడు దేవుడు. తెలుస్తోత్రం. ప్రణామాలు తీసుకొచ్చాడు దేవుడు. ఆయన ఏలియా ఆత్మశక్తి గల. ఇప్పుడు పిల్లలమైనటువంటి పిల్లలంగా ఉన్న మనము, అక్కడ తండ్రులుగా ఉన్నటువంటి యూదులు, పిల్లలైనటువంటి అపోస్తులు ఏదైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నారో ఆ విశ్వాసం తట్టి తిప్పడానికి యోహాను అక్కడ ముందుగా పంపబడిన ఏలియా ఆత్మ అయితే, ఇప్పుడు పిల్లలుగా ఉన్నటువంటి మనల్ని తండ్రులైనటువంటి అపోస్తుల వైపు, మనకి తండ్రులైనటువంటి అపోస్తుల యొక్క విశ్వాసం వైపు తిప్పడానికి వచ్చినటువంటి ఆత్మయే ఏలియా ఆత్మ. భయంకరమైన మహాదినం. అందుకే అపోస్తులు బోధించిన బోధ తప్ప, అపోస్తులు చూపించిన విశ్వాసం చాలా బలగలే. అపోస్తులు తీసుకొచ్చిన విశ్వాసం తప్ప, ఇట్స్ వండర్ఫుల్ మెసేజ్. విశ్వాసం తప్ప, అపోస్తులు తీసుకొచ్చిన బోధ తప్ప వేరే బోధ లేదు. వేరే బోధ లేదు. నీకు ఈ వాక్యం కావాలని ఇక్కడికి వచ్చి నమ్మి విశ్వసించినట్లయితేనే నీకు ఈ వాక్యం.
లేకపోతే నీకు కాదు ఇది. మే 100% చెప్తాం, లేకపోతే నీకు కాదు, లేకపోతే నీకు కాదు ఇది. నువ్వు నమ్మి విశ్వసించి ఉన్నట్లయితే నీకు ఇది వర్తమానం. నువ్వు వర్తమానంలో ఉంటే జగత్తు పునాది వేయబడకు. నువ్వు ఎవడన్నా నాకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు లేవంటావు నువ్వు. కానీ అంతకుముందు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియాలి. ఫస్ట్ అంతకుముందు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియాలి. మరి ఎక్కడికి ఎలా వచ్చావు? ఎక్కడా లేనాడు ఎక్కడికి ఎలా వచ్చావు చెప్పు. ఎక్కడా లేనాడు నీ తల్లి గర్భంలోకి ఎలా వచ్చావు? అసలు ఎక్కడా లేనాడు నీ బాబు ఎక్కడ వచ్చాడు, నీ అమ్మ ఎక్కడ వచ్చారు, నీ తాత ఎక్కడ వచ్చారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పగలవా చరిత్ర? చెప్పగలవా హిస్టరీ? చెప్పగలవా ఎక్కడి నుంచి వచ్చారో? అసలు ఏది ఎవరి భావం? దేని నుండి పుట్టుగా? చచ్చిన తర్వాత చూసేది ఎవడో? అసలు వచ్చినాడు ఎక్కడి నుంచో నువ్వు ముందే తెలుసుకో చరిత్ర. చచ్చిన తర్వాత చూసేది ఉంది, అప్పుడు కన్ఫర్మ్ వస్తుంది నీకు. చచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు, ఎవడెక్కడ ఉంటాడో, ఎవడు చూశాడో చూడలేదు అనే విషయం నీకు ఎక్కడ అర్థమవుతుంది. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పవచ్చు. నువ్వు ఎలా వచ్చావు భూమి మీద చెప్పవచ్చు. అది భూమి ఆవిర్భావం ఏంటో చెప్పవచ్చు. అందుకే యోగుని అడుగుతున్నాడు అక్కడ ప్రభు, ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడ నువ్వు ఉన్నావా? ఏంటది కృత్తిక మృగశిర ఏంటవి నక్షత్రాలన్నీ ఏకముగా కూడి పాడినప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా? యోగు అడుగుతున్నాడా? కృత్తిక మృగశీర్షిక నక్షత్రములన్నీ ఏకంగా కూడి పాడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? భూమికి పునాదులు వేసినాడు ఎవడో? హల్లెలూయా. హీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ హీ ఈజ్ ద లార్డ్. సర్వ సృష్టికి దేవుడు ఆయన, సకల సృష్టికి దేవుడు ఆయన. దేవుడు వచ్చి ప్రాణం పెట్టకపోతే ఎడ్లు మేకల రక్తాలతోనే యెహోవా నడిపించేసి ఉండేవాడు కదా. ఆయన దేవుడిగా రాకపోతే గనక ఆ ఉద్దేశం ఏంటి? అసలు ఆయన రావాల్సిన ఉద్దేశం పడిపోయి నేను రక్షించడానికి. దేని మహిమ కలుగుగాక. దేని స్తోత్రం. బి కేర్ఫుల్ సహోదరులారా. ఇప్పుడు ఏలి ఆత్మ ఎవరిలో వచ్చింది? ఆయనలో వచ్చింది కాబట్టి ఆయనకు ప్రవచనాలన్నీ చెప్పగలిగాడు. ఆయన జరగబోయే సంగతులు చూపించాడు. ఆయన ప్రవక్త నమ్మిన వాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు ఖచ్చితంగా. ఓ దేని స్తోత్రం. రెండో రాకడ జరిగిందని నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వారు కూడా ఉన్నారు. ఇప్పుడు నమ్మని వారు అన్య సంఘాలు కూడా రెండో రాకడలు జరగలేదు అంటున్నాయి. మరి నువ్వు కూడా జరగలేదని అంటే ఇంక ప్రయోజనం ఏంటి? జరిగింది, ఖచ్చితంగా జరిగింది. ఆయన వచ్చాడు, అక్కడ ఆయన కన్నులు ఉన్నాయి, ఆయన ముక్కు ఉంది, ఆయన నోరు ఉంది, అన్నీ కూడా చూపించాడు ప్రవక్త. హీఈస్ క్రైస్ట్ అని చెప్పాడు ఆయన. మనం సగం నమ్మి చేయకూడదు. ఇప్పుడు మొదటి రాకడకు ముందుగా పంపించబడుతున్న ఏలి ఆత్మీయ శక్తి కలిగి ఉన్నాడండి యోహాను. అయితే అంటే మొదటి రాకడను పరిచయం చేస్తూ యోహాను ఉన్నాడు అక్కడ. రెండవ రాకడను పరిచయం చేస్తూ భయంకరమైన దినం. మళ్ళీ ఒకవేళ యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సవాల్, మరి ఏలియా రెండవ రాకడలో ఏలి. అసలు ఇప్పుడు ఈ దినాల్లో మనుషు కుమారుడు రాకడ దినం ఇది. మరి ఇప్పుడు ఏలియా ఉన్నారు కదా, ఇదిగో కాలం ముగింపుకు ముందు ఏలియా ఉన్నారు కదా. ఏలియా మీరు చెప్తున్న ప్రకారంగా ఏలియా లేఖనాలు తప్పిపోవు సార్, లేఖనాలు తప్పిపోవు. నీ అల్ప ఆయుసి ఎంత, నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న గణాన్ని బట్టి, నీకున్న బలగాన్ని బట్టి, బంధాన్ని బట్టి నువ్వు ఒక వెర్రపేగ వచ్చేమో. అన్నీ కూడా ఒకరోజు కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. ఖచ్చితంగా నిలబడేది దేవుడు, దేవుని సైన్యం మాత్రమే, దేవుని వధువు మాత్రమే. దేవుని స్తోత్రం. నీ ప్రవక్త గురించి లేఖనాలకి తెలియాలి. వాక్యమే తెలియట్లేదు మనకి, లేఖనాలే నేర్చుకోవట్లేదు. మనం మందమతులుగా బ్రతుకుతున్నాం. మనం మందమతులు, తెలుసా? మందమతులు మందమతులుగా బ్రతుకుతున్నాం మనం. నోవా దినాల్లో మనిషి కుమారుడి పరిచయం జరిగింది, తెలుసా? నోవా దినాల్లో నోవాహుల్లో నుండి దేవుడే పనిచేశారు. అక్కడ ఆ వాడకు తలుపులు మూసింది ఎవరో? దేవుడే మూసాడు అక్కడ. తెలుస్తోందా? హల్లెలూయా. నోవాహు దినంలో జరిగినట్లుగానే రెండో రాకడలో కూడా ఆయన అలాగే దిగి వస్తాడు. జరుగుతున్నాయి, అలాగా జరుగుతున్నాయి. మనిషి కుమారుడి పరిచయం జరిగింది అక్కడ.
హల్లెలూయా. లోతు దినాల్లో కూడా మనిషి కుమారుని పరిచయం జరిగింది. అబ్రహాం విషయంలో ఏంటి జరిగిందని మనిషి కుమారుని పరిచర్య? వచ్చాడు కదండి ఆయన. 3 మనుషులు వచ్చారు అక్కడ. జనస్తోత్రం. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో వచ్చాడు దేవుడు. కలుసుకున్నాడా దేవుడు? గుడారం వెనకాల ఎవరున్నారు? శారా ఉందా లేదా? ఆమేన్. రక్త మాంసాల శరీరాలు వచ్చాడు ఆయన. అందుకే ఆయన ఏం తిన్నాడు? రొట్టె ద్రాక్ష రసాన్ని, రొట్టె మాంసాన్ని తిన్నాడు ఆయన. రొట్టె పశు మాంసాన్ని కూడా తిన్నాడు ఆయన. ఇద్దరు దూతలు మాత్రం ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారండి? సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళారు. కానీ ఆయన అబ్రహాముతో నిల్చున్నాడు. అబ్రహాముతో నిల్చుంటే అబ్రహాం ఏమి ఇస్తున్నాడు? వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏమిస్తున్నాడమ్మా పద్మమ్మ గారు? ఏమిస్తున్నాడు అబ్రహాంకి? వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. తినను మేము కాక. హల్లెలూయా. చూడండి, ఆయన రక్త మాంసాల శరీరంలో అబ్రహాం దగ్గరికి వచ్చాడు. సొదొమ నాశనానికి ముందు. కరెక్టేనా? వచ్చాడా? ఎవరు వచ్చాడు? ఓ దేవుని మహిమ కాక 2000 సంవత్సరాల క్రితం కూడా అలాగే వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు 1963లో కూడా ఆయన అలాగే మనుషుడు. తెలుస్తోత్రాలు అంటే ప్రవక్తల్లో ఆయన మనుషు కుమారుడు. అంటే ఏమయ్యాడు? ప్రవక్తలో ఆయన తనను తాను కుమ్మరించుకున్నాడు. తెలుస్తోత్రం. హల్లెలూయా. అదే మనుషు కుమారుడి పరిచర్య. ప్రవక్త మనుషు కుమారుడే, కానీ మనుషు కుమారుడు ఏకైక మనుషు కుమారుడు బయలుపరుచుకున్నాడు. తెలుస్తోత్రం. హల్లెలూయా. 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 ఆయన రక్త మాంసాల శరీరంలో అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఆ మెల్కీసెదెకు దగ్గర కూడా వచ్చాడు ఆయన. ఆమేన్. రొట్టె ద్రాక్ష రసాన్ని తిన్నాడు. అవునా? ఆయన ఏమన్నా మెల్కీసెదెకు వచ్చాడా? 18 అధ్యాయంలో వచ్చాడు లేదా? మెల్కీసెదెకు వచ్చి రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. రొట్టె ద్రాక్ష రసం ఆయన తీసుకున్నాడా? కాదు. 10వ వంతు ఆయన అబ్రహాం చెల్లిస్తుంటే రొట్టె ద్రాక్ష రసాన్ని అబ్రహాంకి ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. రొట్టె ద్రాక్ష ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తనలో కుమ్మరించుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. తర్వాత ఆ డేరా వెనకాల లోపల ఎవరున్నారు? సారా ఉంది. ఆమేన్. హల్లెలూయా. సారా ఉంది లోపల. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ తన వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏంటి వాగ్దానం? హల్లెలూయా. చూడండి, నాశనానికి ముందు మనుష్య కుమారుడిగా తను బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. ప్రవక్త దేవుడు కాదు, ప్రవక్తలో ఉన్నవాడు దేవుడు. అదేనండి, ప్రవక్త దేవుడు కాదు, ప్రవక్త లోపల ఉన్నవాడు దేవుడు. ఆమేన్. దేవుడు ఏ రూపాన్ని ధరించుకోగలుగుతాడు? మెల్కీసెదెకు రూపాన్ని ధరించుకొని వచ్చాడు అక్కడ. ఆమేన్. రొట్టె ద్రాక్ష రసం తీసుకొచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఉదాహరణకి మోసే రూపాన్ని కూడా ధరించుకోగలుగుతాడు, యెహెజ్కేలు రూపాన్ని కూడా ధరించుకోగలుగుతాడు. ఆయన ఏ రూపంలోనైనా వస్తాడు. దేవుడు మానవుడు కాగలుగుతాడు, కానీ మానవుడు దేవుడు కాగలడు. హల్లెలూయా. తెలుస్తోంది. ఆమేన్. ప్రజలు ఎలా అయితే ప్రతి ప్రవక్తను వ్యతిరేకించారో, అలాగే లేఖల నుండి వచ్చినటువంటి ప్రతి ప్రవక్తని వ్యతిరేకించారు, అలాగే ప్రవక్తను కూడా వ్యతిరేకిస్తారు. ఇస్ ఇట్ ట్రూ? జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. 7 పాత్రల గురించి, ముద్రల గురించి, బోరల గురించి, ఆమేన్, ఈ సంఘకార్యాల గురించి, బోరలు, ఇవన్నీ గురించి కూడా ఎవరు బోధించారు సార్? అంతర్జాతీయ సువార్థికులు కూడా బోధించలేదు. ఇది ఎవరు బోధించలేదు. ఎవరు బోధించలేదు? ప్రవక్త బోధించాడు. ఇక్కడ ప్రవక్తకు బయలుపరిచాడు దేవుడు. ఇక్కడ బోధించే అవకాశం దేవుడు ఎవరికి ఇవ్వాల? ప్రవక్తకు మాత్రం ఇచ్చాడు. అక్కడ వాక్యం వచ్చేది ప్రవక్త దగ్గరికే. ఆమేన్. హల్లెలూయా. ఎవరు బోధించలేదండి. మొదటి రాకలో ఏలీ వచ్చాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఎవరు ఒప్పుకోలేదు, నమ్మలేదు, అంగీకరించలేదు. శాస్త్రులు పరిచయాలు ఒప్పుకోలేదు. సుంకరులు, పాపులు ఒప్పుకుంటున్నారండి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళే ఆ వేషులు ఒప్పుకుంటున్నారు సార్. వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉన్నారు కాబట్టి, ఎన్నికలు ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి ఈ కాలంలో కూడా ఒప్పుకునే గుంపు ఉన్నారు, అంగీకరించే గుంపు ఉంటారు ఖచ్చితంగా. అమ్మిన వారికి ఖచ్చితంగా
నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు జరుగుతాయి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు జరుగుతాయి. యోహాను గొర్రె పిల్లలు పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవుని మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రవక్త గురించి ఈ లౌకిక సంఘ కాలానికి వర్తమానికుడు ఎవరైతే ఉన్నాడో అని అంటే కనుక ఆయన నగరంలో నిలబడి, అమెరికా నడిబొడ్డులో నిలబడి అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడాడు, పరిచయం చేశాడండి. అక్కడ ఆయన ఎంత శక్తివంతమైన దేశం, అక్కడుండి మాట్లాడాడు అమెరికా ఎదురు. ఓ కపెర్నహూమా, ఖచ్చితంగా నువ్వు పాతాళం పట్టుకు నువ్వు దిగిపోతావు అని చెప్పాడు. హల్లెలూయా, నిన్ను రక్షించుకుంటున్నావు, ఖచ్చితంగా నువ్వు మునిగిపోయే పరిస్థితి వస్తుంది అన్నాడు. స్తోత్రం. భూమి యొక్క అడుగు భాగంలోనికి కాలిఫోర్నియా పట్టణం దిగిపోతా ఉంది, సముద్రంలో కలిసిపోతా ఉంది. తెలుసా మీకు విషయం? సముద్ర మట్టంలోకి దిగిపోతా ఉంది కాలిఫోర్నియా. అత్యంత మహాధనికమైన పట్టణము. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు వచ్చాం మనం ఆమేన్ అనువాడి దగ్గరికి. పరిచయంలో మనం జరిగిన విషయాలు అందులో సగం ఈరోజు జరిగినాయి. ఇప్పుడు వచ్చాం ఆమేన్. ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆధీనైన వాడు చెప్పు సంగతులు. హల్లెలూయా. సంఘకాలాల గురించి ప్రవక్త, సంఘాల గురించి ప్రవక్త సంఘకాలాలు చెప్తున్నాడు ప్రవక్త. ముద్రలు తెరవడినప్పుడే సంఘకాలాలు తెరవబడ్డాయని. ముద్రలు పడినప్పుడే కదండి సమస్త మర్మాలు బయలుపరచబడ్డాయి. సంఘకాలాలు కూడా అప్పుడే పాత్రలు అన్నీ కూడా అప్పుడే బయలుపరచబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ప్రతి కాలంలోనూ కూడా వర్తమానుడు ఒక బోరను ఊతాడట. ఆ బోర ఏదో కదా సువార్త బోర. ఆమేన్. బలిష్ఠుడైన దూత ముద్రలు పగలగొట్టి 7వ దూతకి ఇచ్చాడు. ఆమేన్. అప్పుడే వాక్యం బయలుపరచబడతా ఉంది. ఆమేన్. ఓ దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి వర్తమానం, ఎంత అద్భుతమైనటువంటి జననం. ఆమేన్. ఓ దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్ అనువాడు ఎవరైనా ఆమేన్ అనువాడు డైరెక్ట్ ఆమేన్ అనువాడు దగ్గరికి వెళ్తా. నెక్స్ట్ ఈ విషయాలన్నీ కూడా ఏవైతే చెప్పబడ్డాయో, ఏవైతే మాట్లాడుకున్నామో అందులో ఇంపార్టెంట్ విషయాలు, చాలా మెయిన్గా తీసుకున్న విషయాలు రెండు కనపడ్డాయి ఇక్కడ. అంతేనండి. ఏంటది? ఏలి ఆత్మ గురించి మాట్లాడడం. ఆ ఏలి ఆత్మ మొదట్లో ఎవరిలో పనిచేసిందని చూసుకున్నాం. ఆమేన్, ఆమేన్. అంతేనా? 3వ వాడు యోహాను ఏలి ఆత్మ శక్తి గలవాడని ఇలా చెప్పుకుంటూ వచ్చాము. ప్రవక్తలు అని పనిచేశాడని. అబ్రహాము దగ్గరికి ఆయన వచ్చాడు, మనుష్య కుమారుని పరిచర్య మొదటి రాకడలో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాత నిబంధనలో జరిగింది మనుష్య కుమారుని పరిచర్య. ఆయన జరిగించాడండి. మనుష్య కుమారుడిది నోవాహు కాలంలో ఆయన మనుష్య కుమారుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ దినాల్లో ఉన్నట్లుగానే ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టే నోవాహు దినాలు వలె ఉంటాయి మనుష్య కుమారుడు రాకడ దినాలని చెప్పాడు ఆయన. లోకసువార్త 17వ అధ్యాయము 26 వచనాలు 17వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. ఎలా ఉంటాయంట? మనుష్య కుమారుని రాకడ దినాలు నోవాహు దినాలు ఉంటాయి, లోతు దినాల వల్లే ఉంటాయని ఉన్నాయి కదా. ఇప్పుడు స్త్రీలను మోహించి వివాహం చేసుకునే దినాలు కాదా అయ్యే? పురుషులు వివాహం చేసుకునే దినాలు కాదా? ఆమేన్. ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది ప్రపంచం. అసలు ఏమైనా సమాధానం ఉందా? ఏమైనా మంచి అని ఉందా? సమాజం అంతా చెడిపోయింది, నాశనం అయిపోయింది. దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబట్టాలని సిద్ధంగా ఉంది. దాని నుండి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది, ఒకే ఒక స్థితి ఉంది. ఖచ్చితంగా మీరు గమనించవలసిన వారు, ఖచ్చితంగా ప్రభువుని అంగీకరించవలసిన